సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కేహెచ్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో నేను ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఎందుకు చేస్తున్నానో మీకు తెలుసు. అండ్ మీకు వెయిట్ చేస్తున్న వీడియో కూడా ఈరోజు వచ్చింది, June 14th అనమాట. సో ఓకే, ఇంకెందుకు లెట్ స్టార్ట్ చేద్దామా? లెట్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఈరోజు అయితే పర్లేదు, వాతావరణం చాలా బాగానే ఉంది. ఓకే, ఈరోజు అలాగా మనకు హాలిడే కాబట్టి మనమైతే ఈరోజు అయితే బయటికి వెళ్దామా వద్దులే. ఈరోజు అయితే కొంచెం ఎండగా ఉంది కాబట్టి ఈరోజు అయితే కొత్త టీవీ కొనాలి. ఎందుకంటే ఈ టీవీ అయితే పోయిందనమాట. కొత్త టీవీ కొనాలి ఎందుకంటే నాకు టీవీలో డోగమన్ అంటే చాలా ఇష్టం. డోగమన్ లేకపోతే నేను అసలు ఉండలేను. అందుకని ఈరోజు అయితే అలాగన్నా డోగమన్ కోసం కొత్త టీవీ అలాగన్నా కొనాల్సిందే. కొనేసాక కొంచెంసేపు డోగమన్ చూసి దాని తర్వాత చల్లబడ్డాకైతే అలాగైతే బయటికి వెళ్ళాలి. ఓకే అనమాట. ఇప్పుడైతే కొత్త టీవీని కొందాము. ఫోన్ చేద్దాము కొత్త టీవీ వాడికి. ఫోన్ చేసేసాకైతే కొత్త టీవీ వాడికి ఫోన్ చేసాకైతే మాట్లాడుకోవచ్చు. ఓకే, కొత్త టీవీ వాడికి అయితే ఫోన్ చేశాను. తనైతే తెస్తానన్నాడు. నా దగ్గర అయితే కొన్ని డబ్బులు ఉన్నాయి. ఆ కొన్ని డబ్బులుని మళ్ళీ పాత టీవీ కూడా ఇచ్చేస్తే డబ్బులు అయితే సరిపోతాయి అనమాట. మనకైతే కొత్త టీవీ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఒక 5 minutes తెస్తానన్నాడు. కొత్త టీవీలో డోగమని చూసాక దాని తర్వాత అయితే మనం అయితే అలా బయటికి వెళ్దాం అనమాట. ఓకే, ఒక 5 minutes వెయిట్ చేద్దాము. 5 minutes later. అండ్ మీకైతే ఇప్పుడు ఒక డౌట్ కావచ్చు, ఏంటంటే ఇప్పుడు నువ్వు రోజు స్నానం చేస్తావు కదా, ఈ రోజు ఎందుకు స్నానం చేయలేదని. ఎందుకంటే ఈరోజు సండే కదా, కానీ నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అందులోకి మనం కొత్త టీవీ కొన్నాం కాబట్టి నాకు ఈరోజు ఎందుకు స్నానం చేయాలనిపించలేదు. అందుకనే నిన్నే ఈ బట్టలు వేసేసుకున్నాను అనమాట. సాయంత్రం అయితే స్నానం చేస్తాను. నాకైతే ఆనందంగా ఉందన్నమాట. ఏమనుకోకండి ఫ్రెండ్స్, స్నానం చేయలేదని. సో ఓకే, 5 minutes అయితే అయిపోయింది కదా, వచ్చింది అనుకుంటే చూద్దాము. ఫ్రెండ్స్, అదైతే వచ్చింది. టీవీ కూడా అక్కడే ఉంది. టీవీని అయితే లోపల పెట్టేసాకైతే మాట్లాడుకోవచ్చు. ఓకే అనమాట. టీవీ అయితే తెచ్చేసాడు. ఇదిగోండి కొత్త టీవీ. పాత టీవీ ఇంకా నా దగ్గర కొన్ని డబ్బులు అయితే తనకి ఇచ్చేసాను అనమాట. తనైతే తీసుకెళ్ళిపోయాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. కొత్త టీవీ అయితే వచ్చింది. దీంట్లో కాన్సెప్ట్ డోగమని చూసాకైతే అలా బయటకు వెళ్దాము చల్లబడ్డాక. ఇది అందరింటికాడ అయితే టీవీ చూడాలంటే రిమోట్తో కంట్రోల్ చేయాలి. కాకపోతే దీన్ని అయితే ఫోన్తో కంట్రోల్ చేయాలన్నమాట. అండ్ నా దగ్గర ఉన్న ఈ ఫోన్ అయితే చాలా పాత బ్రాండ్ అనమాట. ఈ ఫోన్ పే వచ్చేసి రోహిత్ GS. ఇది చాలా పాత బ్రాండ్ అయినా ఇదే వాడుతున్నాను అనమాట. అయినా ఏం చేస్తాం, మనం మిడిల్ క్లాస్ కదా. ఓకే అనమాట. ఇదైతే అలాంటి టీవీ అంటే ఇప్పుడు ఫోన్తో ఆన్ చేస్తే టీవీలో రాదనమాట. పైన ఖాళీ గోడ ఉంటుంది, అక్కడైతే వస్తుంది అనమాట. ఇదే దీనికి కొత్త ఫ్యూచర్ అనమాట. ఓకే, పైకి వెళ్ళి అయితే డోగమన్ వస్తుందో లేదు చూద్దాము. ఓకే, పైకి అయితే వచ్చేసామన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనం టీవీలో డోగమన్ చూడాలి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, టీవీలో డోగమన్ ఎట్టేద్దాము. ఫోన్ తీయాలన్నమాట. ఫస్ట్ అయితే ఫోన్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ మీకులాగా ఒకటి ఉంది కదా, దాన్ని నొక్కాలి. ఇదిగోండి యాక్సెస్ టూల్ అని ఉంది. ఎంటర్ టెక్స్ట్ అని నొక్కాలన్నమాట. అది నొక్కేసాక దీంట్లో టైప్ చేయాలి. నేను టైప్ చేస్తానన్నమాట. ఇప్పుడు టీవీ. ఓకే, టీవీ అని టైప్ చేసాను. ఆన్ అని టైప్ చేయాలి. ఆన్. ఓకే అనమాట. ఓకే నెక్కుతున్నాను అనమాట. ఇప్పుడు ఓకే గైడ్ నొక్కేస్తున్నాను. నొక్కేసాను. ఏంటి ఇక్కడ ఏదో చూపిస్తుంది, యూ డిడ్ నాట్ పే ది కరెంట్ బిల్, దట్స్ వై టీవీ ఈజ్ నాట్ కమింగ్. ఫస్ట్ యూ పే ది కరెంట్ బిల్ అండ్ సీ ది టీవీ. షిట్, దీంట్లో అయితే కరెంట్ బిల్లు కట్టలేదు, అందుకనే టీవీ కట్టలేదు అనమాట.
ఇప్పుడు ఉన్న డబ్బులన్నీ టీవీకి పెట్టేసాను. ఇప్పుడు మళ్ళీ కొత్త డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి నాకైతే అర్థమవుతలేదు. కొత్త టీవీ కొన్నప్పుడు ఇలా జరగాల, నాకు అర్థమవుతలేదు, ఇలాగే జరుగుతుంది. సో గైస్, ఈ వీడియో ఎలా కనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నెక్స్ట్ వీడియో నేమ్ వచ్చేసి ఏంటంటే మహేష్ బై ఫ్రీ డాగ్ అనమాట. ఇదైతే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే June 16th అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో ఓకే గైస్, బాయ్ బాయ్.